నిజామాబాద్లోని జీజీ కళాశాల ప్రాంగణంలో ప్రైవేట్ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఏఐపీఎస్యు విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ పోటీలో విజేతలుగా నిలిచిన విన్నర్స్, రన్నర్స్ కు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రతిమరాజ్, లయన్స్ క్లబ్ సాహితీ చైర్మన్ సుజాత హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు క్రీడల్లో చురుగ్గా పాల్గొంటూ జాతీయ స్థాయిలో నిజామాబాద్ జిల్లా ఉండేలా ప్రతిభ చూపాలని ఆకాంక్షించారు. ఆరోగ్యానికి ముఖ్యం క్రీడలని, క్రీడలు ఆడటం ద్వారా మానసిక ఉల్లాసం పొందుతారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కిరణ్, జ్వాల పాల్గొన్నారు. మన చేతుల్లో డబ్బులు లేకపోయినా కానీ ఆర్గనైజ్ చేయాలి పిల్లల కోసం అనే తపన కూడా నేర్చుకోవాలి. కరెక్ట్ కదా? అండ్ నెక్స్ట్, క్రికెట్ అనేది ఒక ఫెంటాస్టిక్ గేమ్, ఫేవరెట్ గేమ్ ఫర్ ఇండియన్స్. అవునా? మనము ఒక లీడర్ పేరు చెప్పి వాళ్ళు తెలుసో లేదో అని అడిగితే పర్ఫెక్ట్ ఆన్సర్ మీ అందరి నుంచి రాదు. కొందరు చెప్తారు, కొందరు చెప్తారు. సో 50-50 ఛాన్స్. బట్ ఇండియన్ టీమ్ కెప్టెన్ ఎవరంటే పర్ఫెక్ట్ చెప్తున్నారా లేదా అందరూ? అండ్ కోహ్లీ పేరు. క్రికెటర్స్ అంటే అంత మనం అందరం ఒక డెమీ గాడ్స్ లాగా చూస్తాం అనమాట. నెక్స్ట్ గాడ్స్, గాడ్ ఎలాగో క్రికెటర్స్ అలాగా. ఇండియాలో